ఫేస్బుక్ పరిచయాలు చాలా వరకు అనర్థాలకు దారితీస్తుంటే చాలా మంది జీవితాల్లో చేదు అనుభవాలను నింపుతూ ఉన్నాయి. ఫేస్బుక్ లో పరిచయమైన వారి కోసం వెతుకుతూ పోయి నానా కష్టాలు పడేవాళ్లు చాలా మందే ఉంటారు. ఆ కోవలోకే నెదర్లాండ్స్ కు చెందిన ఓ వ్యక్తి వస్తాడు. తనకు ఫేస్బుక్ లో పరిచయమైన అమ్మాయి కోసం మన దేశానికి వచ్చి చిక్కుల్లో పడ్డ అతను ఇక జీవితంలో ఎప్పుడూ భారత్ కి వచ్చేది లేదని దండం పెట్టాడు. ఇంతకీ ఏం జరిగింది? అంత దూరం నుంచి ఫేస్బుక్ లో పరిచయమైన గర్ల్ ఫ్రెండ్ తో అతడు కలిశాడా? నెదర్లాండ్స్ పౌరుడు అంతగా హట్ అవ్వడానికి కారణాలేంటి? అతను పెట్టిన పోస్ట్ వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటి? లెట్స్ వాచ్. భారతదేశంలో దొరికే ఆతిథ్యం కావచ్చు, లేక ఇక్కడి సాంప్రదాయాలను చూసి విదేశాలు తెగ సంబరపడిపోతూ ఉంటారు. కానీ నెదర్లాండ్స్ కు చెందిన ఓ పౌరుడు మాత్రం ఇక చచ్చినా భారతదేశానికి రానని ఏకంగా సోషల్ మీడియాలోనే పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే అతని భావోద్వేగానికి చాలా మంది నెటిజన్లు కనెక్ట్ అవుతున్నారు. ఇక జరిగిన విషయంలోకి వెళ్తే ఆమ్స్టర్డామ్ కు చెందిన హెండ్రిక్స్ కు సోషల్ మీడియాలో పశ్చిమ బెంగాల్ కు చెందిన బాలిక పరిచయమైంది. ఈ క్రమంలో వారి మధ్య స్నేహం మొదలైంది. దీంతో అతడు ఆమెను కలుసుకోవాలని ఇండియాకు బయలుదేరాడు. గత ఆదివారం కోల్కతా ఎయిర్పోర్ట్ లో దిగిన అతడు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నాడియా జిల్లాలోని మాయాపూర్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత బస్సు ద్వారా తెహట్టా గ్రామానికి వెళ్లాడు. అక్కడి వరకు ఎలాగోలా వెళ్లిన అతనికి అక్కడొక స్కూల్ కనిపించింది. కానీ ఫ్రెండ్ అడ్రస్ దొరకలేదు. దీంతో ఎటు వెళ్లాలో అర్థం కాక అతను అక్కడే తచ్చాడాడు. అయితే తెహట్టా ఓ కుగ్రామం. అక్కడ విదేశీయులు ఎప్పుడూ చూడలేదు. దీంతో హెండ్రిక్స్ తీరు స్థానికులకు అనుమానాస్పదంగా కనిపించింది. 6 గంటల పాటు అతడు అక్కడే ఉండడంతో జనాలకు డౌట్ వచ్చి అతన్ని చుట్టుముట్టి ప్రశ్నించారు. కొందరు పోలీసులకు సమాచారం అందించారు. ఈలోపు బాలిక తండ్రికి కూడా ఈ విషయం తెలిసింది. ఓ విదేశీయుడు తన కూతురి కోసం వచ్చాడని తెలిసి కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు హెండ్రిక్స్ ను స్టేషన్ కి తీసుకెళ్లారు. స్టేషన్ ఇన్ఛార్జ్ అతన్ని విచారించారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఏంటి అంటే ఇదంతా జరిగేంత వరకు హెండ్రిక్స్ కు తన పరిచయమైన అమ్మాయి మైనర్ అన్న విషయం తెలీదు. అయితే ఇన్ని ఇబ్బందులు పడి నెదర్లాండ్ నుంచి వచ్చిన హెండ్రిక్స్ తో ఆ బాలిక తండ్రి కలవనీయలేదు. దీంతో ఈ అనుభవం తనకు భారీ షాక్ ఇచ్చిందని హెండ్రిక్స్ అన్నాడు. తనకు భారతదేశంలో సరైన ఆతిథ్యం దొరక్కపోగా అవమానంగా పరువు పోయినట్లు ఫీల్ అయ్యానని అన్నాడు. తెహట్టా జనాలు అసలే మాత్రం జాలి చూపలేదని, మరో ఆలోచన లేకుండా క్షణాల్లో జీవితాలను నాశనం చేయగలరని పోస్టులో పేర్కొన్నాడు. విదేశీయులందరితో ఇలాగే వ్యవహరిస్తే ఇక భవిష్యత్తుపై ఆశలు వదులుకోవాల్సిందేనని హెండ్రిక్స్ చాలా ఫీల్ అయ్యాడు. ప్రస్తుతం హెండ్రిక్స్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.